హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం జర్మనీలో జాబ్ మార్కెట్ ఎట్లా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. కరెంట్ సిచ్యువేషన్ అసలు ఎట్లుంది అవన్నీ కొంచెం ఎలాబరేట్ చేసి మాట్లాడుకుందాము. అండ్ 2019లో కదా నువ్వు వచ్చింది ఇక్కడికి, అప్పుడు జాబ్ మార్కెట్ ఎట్లుంది, ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎట్లా ఉంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. నాకు యాక్చువల్లీ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. జీరో ఎక్స్పీరియన్స్ తోటి జాబ్స్ అనేవి నాకు అసలు కనిపించలేదు. అండ్ నేను త్రూ లింక్డ్ఇన్, స్టెప్స్టోన్, జింగ్ ఇలాంటి వెబ్సైట్స్ యూజ్ చేసి అప్లై చేస్తున్నాను. ఎక్కువగా లింక్డ్ఇన్ ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే. అయితే ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది జాబ్, ఫ్రెషర్స్కి అస్సలు జాబ్ రాదు అని నేనేం చెప్పట్లేదు. వాళ్ళకి కూడా ఉంటాయి ఛాన్సెస్, బట్ కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి అనిపించింది నాకు. అండ్ దెన్ నేను అప్లై చేస్తున్నప్పుడు నాకు అనిపించింది 70% ఆఫ్ జాబ్స్ ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ అడుగుతుంది. B1 వస్తే సరిపోతుందిలే అని అనుకోవడానికి కూడా లేదు. కొన్ని జాబ్ అప్లికేషన్స్ అయితే నేను అప్ టు C1 దాకా కూడా చూసినవి ఉన్నాయి. అండ్ ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ అనేది చాలా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి అనిపించింది. అంటే 70% అవి ఉంటే 30% ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ ఉన్నాయి అనిపించింది. ఓకే, B1 లెవెల్ లాగా నేర్చుకుందామా అని అనుకుంటే దానికేమో చాలా టైం పడుతుంది. అండ్ దెన్ ఒక్కొక్క అప్లికేషన్కి నేను అక్కడ 100 జాబ్ అప్లికెంట్స్, 150, 200 జాబ్ అప్లికెంట్స్ అట్లా చూస్తూ ఉన్నాను. కాంపిటీషన్ అయితే చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మీకు లింక్డ్ఇన్ ప్రీమియం అంటే తెలిసిద్ది. అంటే ఒక చిన్న ఎంట్రీ పొజిషన్ కూడా సీనియర్ అంటే నేను ఒక ఎంట్రీ చూసాను, డైరెక్టర్ లెవెల్ కూడా అప్లై చేస్తున్నారు. సో సిచ్యువేషన్ అట్లా ఉంది. సో ఇట్స్ రియలీ కాంపిటేటివ్ అండ్ ఓపెనింగ్స్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి. తను చెప్పినట్టు ఒక పొజిషన్ చూస్తే ఎర్లీ అప్లికెంట్ అయితే ఓకే, ఒక 1 day తర్వాత చూస్తే మినిమం 100 people క్లిక్ అప్లై అని ఉండిద్ది. సో అండ్ జర్మనీ వచ్చాక మనకి ఇక్కడున్న కనెక్షన్స్ చాలా తక్కువ కదా. ఆబ్వియస్లీ ఇండియాలో అయితే మనకి వాళ్ళు వీళ్ళు పరిచయం ఉంటారు, కనెక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఎవరు తెలుసు, మహా అయితే ఒక 5-6 మెంబర్స్ తెలుస్తారేమో. ఇక్కడ కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని జాబ్స్ అప్లై చేయడం అనేది కూడా చాలా కష్టం. అండ్ నేను విన్నది పర్సనల్గా చూసింది కూడా, మనం ఎన్ని జాబ్ అప్లై చేసినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ త్రూ రిఫరలే వస్తుంది. ఎందుకంటే తను కూడా జాబ్స్కి అప్లై చేస్తున్నాడు. సో ఎట్లా అంటే ఇప్పుడు తను మోర్ దాన్ 100-200 అప్లికేషన్స్ ఈజీగా వెళ్ళి ఉంటాయి. సో కన్వర్షన్ రేట్ అనేది నేను యాక్చువల్లీ 2019లో అప్లై చేసినప్పుడు అట్లీస్ట్ 10%. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అప్లికేషన్స్ వేస్తే అట్లీస్ట్ ఒక మినిమం 10 calls అట్లా వచ్చాయి, 10% కన్వర్షన్స్. కానీ ఇప్పుడు 1% కూడా నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే నేను కూడా అప్లై చేస్తున్నాను. నేను అప్లై చేసిన అన్ని రిజెక్షన్స్ బేసిక్లీ. కానీ నేను జస్ట్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, బర్లిన్లో ఫ్రెండ్. సో ఒక కంపెనీ రెఫర్ చేపిస్తే అది రెఫర్ చేయించాను, ఇమీడియట్లీ నాకు మెయిల్ వచ్చింది. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవడానికి మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉందని. సో రెఫరల్ వర్క్స్ లైక్ మ్యాజిక్. సో కనెక్షన్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇక్కడ అని కాదు, జనరల్లీ ఎక్కడైనా కనెక్షన్స్ ఉంటే తొందరగా కాల్స్ వస్తాయి, తొందరగా యాక్సెప్ట్ చేస్తారు ఆ అప్లికేషన్స్. విత్ ఇన్ 2 hours వచ్చింది కదా మెయిల్. రేరు, బట్ విత్ ఇన్ 1 to 2 daysలో కాల్స్ వస్తాయి. కానీ నాకైతే ఇమీడియట్గా వచ్చింది. బట్ అది అట్లుంది ఇక్కడ పరిస్థితి. సో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఈ కనెక్షన్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలో అది ఇక్కడ జర్మనీలో. సో లింక్డ్ఇన్ కొంచెం యాక్టివ్గా కొంచెం కమెంట్ చేస్తూ, బేసిక్లీ రిక్రూటర్స్ ఎప్పుడు నోటీస్ చేస్తారంటే పోస్ట్ మీద కమెంట్ చేస్తూ ఉంటే, లేకపోతే యాక్టివ్గా షేర్ చేస్తుంటే అట్లా ఉంటే రిక్రూటర్స్ కూడా కొంచెం మన ఇటు కాంటాక్ట్ అయ్యే కొంచెం ఛాన్సెస్ పెరుగుతాయి. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ నెట్వర్కింగ్, అది హ్యాండ్స్ డౌన్ దస్ బెస్ట్ ఆప్షన్ అది. సో మీకు ఎంతమంది తెలిస్తే మీకు అంత ఛాన్సెస్ ఉంటాయి. వేరే డిఫరెంట్ కంపెనీస్ ఇప్పుడు మీ మాస్టర్స్ చేసిన వాళ్ళైనా లేకపోతే కొంచెం టచ్లో పెట్టుకోండి అందరినీ. సో మాస్టర్స్ కానీ లేకపోతే ఎక్కడ ఈవెంట్స్లో ఎక్కడ మీట్ చేసిన వాళ్ళు కానీ కొంచెం అట్లా నెట్వర్క్ చిన్న గ్రో అయితే ఇట్స్ ఈజీ టు గెట్ కాల్స్. సో ఇలా జాబ్స్ తెచ్చుకోవడమే కొన్ని మంత్స్ పడుతుంది.
ఓకే ఫైనల్లీ జాబ్ తెచ్చుకున్నాము అంటే జాబ్ తెచ్చుకున్నది ఉంచుకోవడానికి కూడా అంతే కష్టంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు జర్మనీ అంటేనే జాబ్ సెక్యూరిటీ, కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ అయితే అట్లా లేదు. ఇప్పుడు లే ఆఫ్స్ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఓకే, ఇది జర్మనీ మాత్రమే కాదు, జర్మనీని ఒక ఇదిలో చూపించడం కోసం కాదు, కానీ ఇన్ జనరల్ గ్లోబల్ మార్కెట్ కూడా అంతే ఉంది. కానీ ఇక్కడ కూడా సిచ్యువేషన్ ఇస్ ఈక్వలీ బ్యాడ్. ఇప్పుడు కొన్ని క్లిప్స్ చూపిస్తాను. లే ఆఫ్స్ బేసికలీ జర్మన్ కంపెనీస్, మీకు తెలిసిన కంపెనీస్ ఏ లెవెల్లో లే ఆఫ్స్ చేస్తున్నారో నేను జస్ట్ చిన్న క్లిప్ చూపిస్తాను, అది చూడండి. ఇది కరెంట్ సిచ్యువేషన్ జర్మనీ. ఇక్కడ దాకా మీరు వీడియో కనుక చూస్తున్నట్లయితే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుండొచ్చు ఈ వీడియో నుంచి. మా కంటెంట్ నచ్చుండొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఫైరింగ్స్ కూడా కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అయితే నాకు తెలిసి కొన్ని పిఐపిలో పెడతారు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని. సో ఇన్ కేస్ వాళ్ళకి వద్దు అనుకుంటే పర్ఫార్మెన్స్ బేస్ మీద తీసేస్తారు, లేకపోతే డైరెక్ట్ ఫైర్ చేస్తారు. ఓకే, నోటీస్ పీరియడ్ ఇస్తారు, 3 months ఇస్తారు అనుకున్నా. 3 months ఇచ్చి సో విల్ బి ఒఫిషియలీ నోటిఫైడ్. ఇంకోటి సెవరెన్స్ ప్యాకేజ్ కూడా ఇస్తారు. మీరు వాలంటరీగా రిజైన్ చేస్తే ఇన్ని మంత్స్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ని మంత్స్ శాలరీ అడిషనల్ ఇచ్చి చేస్తారు. ఇది చాలా తక్కువ, బట్ కేసెస్. సో జర్మనీలో కూడా సిమిలర్ ఉంటాయి. ఫస్ట్ సెవరెన్స్ ప్యాకేజ్, అది కొంచెం కామన్ యాక్చువల్లీ. కానీ బాగా ఇస్తున్నారండి సెవరెన్స్ ప్యాకేజ్, అంటే చాలా ఎక్కువ మంత్స్ ఇస్తున్నారు. సో క్యాలిక్యులేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యువర్ వర్క్ దే, మీ బేస్ శాలరీ ఇంటూ దాట్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు 3 years వర్క్ చేస్తే బేస్ శాలరీ ఇంటూ 3 years ఇంటూ సమ్ ఫ్యాక్టర్ ఉండేది, అది ఇచ్చి యూ క్యాన్ ఆప్ట్ ఫర్ దాట్ వాలంటరీ ప్రోగ్రామ్. ఇంకోటి కుర్సార్బైట్ అంటారు. సో బేసిక్లీ సో వాళ్ళు ఫైర్ ఇప్పుడు ఎట్లా అంటే మీరు రెడ్యూస్ వర్కింగ్ అవర్స్కి వెళ్తారు. సో ఇప్పుడు మీరు వీక్లీ 40 hours అనుకుంటే మీరు ఒక మేబీ 30 or సంథింగ్ అట్లా, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ సిచ్యువేషన్, బట్ రెడ్యూస్ వర్కింగ్ అవర్స్ విత్ రెడ్యూస్డ్ పే. సో దాట్ డైరెక్ట్గా ఫైర్ చేయరు, కానీ రెడ్యూస్ శాలరీ ఇస్తారు. సో ఫినాన్షియలీ కంపెనీకి కూడా కొంచెం ఒక బఫర్ లాగా వచ్చింది. సో అది ఒక మెథడ్. ఇంకోటి వాలంటరీ లీవ్, ఈ వాలంటరీ సెవరెన్స్ ప్యాకేజ్ ఇవ్వకపోతే డైరెక్ట్ ఫైర్ చేస్తారు. ఫైర్ చేస్తే అగైన్ అది కొంచెం కాంప్లికేటెడ్, గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సోషల్ ప్లాన్ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఫైట్ చేయొచ్చు అగైన్ కంపెనీ, ఇప్పుడు మాకు డిపెండెన్స్ కిడ్స్ ఉన్నారు, నా ఏజ్ ఇంతకన్నా ఎక్కువ ఉంది, సో చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. సో జనరలీ కంపెనీ వాలంటరీ ప్యాకేజెస్ అంటే సెవరెన్స్ ప్యాకేజెస్ ప్రిఫర్ చేస్తారు, సో దాట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మీరు వాలంటరీ త్రూ లాయర్ వెళ్ళాలి కదా, వాలంటరీ అక్కర్లేదు వాలంటరీ. ఇంకోటి జాబ్ పోతే మీకు గవర్నమెంట్ ఆర్బైట్స్ లాస్ అని ఉండిద్ది. సో బేసికలీ జాబ్ పోయిన వెంటనే ఇన్ కేస్ మీరు వాలంటరీగా రిజైన్ చేయకపోతే, ఫైర్ చేస్తే మీరు ఇమీడియట్లీ గవర్నమెంట్ని నోటిఫై చేయాలి నా జాబ్ పోయిందని. సో అప్పటి నుంచి ఐ థింక్ ఇట్స్ 60% ఆఫ్ యర్ శాలరీ గవర్నమెంట్ పే చేసిద్ది. నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలీదు, బట్ సో ఇప్పుడు మీకు ఏమైనా హౌస్ లోన్స్ ఈఎంఐస్ ఏమైనా ఉంటే అవన్నీ ఫ్రీజ్ చేయొచ్చు. సో యూ డోంట్ హ్యావ్ టు పే దాట్. సో అవన్నీ అయిపోతాయి. అండ్ బ్యాంక్స్ కూడా ఏం అడగవు, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎ జాబ్. సో అది ఉండిద్ది. అగైన్ ఒక పర్సంటేజ్ మీకు పే చేసేది అనమాట. సో అవన్నీ దట్స్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే ఇక్కడ వర్కర్ యూనియన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. లైక్ గవర్నమెంట్ రూల్స్ కూడా కొంచెం ఇన్ ఫేవర్ ఆఫ్ ఇది ఎంప్లాయీ. సో మిమ్మల్ని ఈజీలీ అట్లా ఫైర్ చేయలేరు. ఇక్కడ ఇన్ని లే ఆఫ్స్ జరుగుతున్నాయి, జాబ్ తెచ్చుకోవడం ఇంత కష్టంగా ఉంది అని అనుకుంటుంటే ఇది జాలదన్నట్టు గవర్నమెంట్ ఆపర్చునిటీ కార్డ్ వీసా అంట అది రిలీజ్ చేసింది. ఎవరిని చూసినా ఆపర్చునిటీ కార్డ్ వీసా ఉంది, బాగా జాబ్స్ ఉన్నట్టున్నాయి కదా జర్మనీలో, ఇట్లా మెన్షన్ చేసింది కదా గవర్నమెంట్, ఇన్ని జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి మీరు రావచ్చు అని చెప్పి అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీలోనే అడిగారు, చాలా వేకెన్సీస్ ఉన్నట్టున్నాయి కదా జర్మనీలో అని. కానీ అది ఏది నిజం కాదండి. చాలామందికి వీసా రావడం ఈజీగానే వస్తుంది, కానీ జాబ్ తెచ్చుకోవడం అనేది ఇక్కడ చాలా కష్టం.
యాజ్ మేము చెప్పినట్టు ముందు ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఆపర్చునిటీ కార్డ్ అయితే యాక్చువల్లీ ఎట్లా అంటే సో మీకు కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే డిప్లొమా డిగ్రీ రికగ్నైజ్ బై జర్మన్ గవర్నమెంట్, ఇంకోటి జర్మన్ A1 వస్తే A1 ఆర్ B2 ఇంగ్లీష్ కదా, B2 ఇంగ్లీష్. సో బేసిక్లీ 5.5 ఆర్ 6 IELTS ఆ రేంజ్ వస్తే సరిపోయింది. ఇంకోటి ప్రూఫ్ ఆఫ్ లివింగ్. సో ఎయిదర్ ఇక్కడ మీకు ఒక పార్ట్ టైం జాబ్ అన్న ఉండాలి, లేకపోతే 12,000 సంథింగ్ యూరోస్ బ్లాక్డ్ అకౌంట్ అనే క్రియేట్ చేయాలి. సో బేసిక్లీ మీరు 10 lakhs పెట్టి ఆపర్చునిటీ కార్డు వీసా అప్లై చేసి మళ్ళీ ఇక్కడికి వస్తే అగైన్ జాబ్స్ వచ్చిద్దా లేదా అని పెద్ద డైలమా. ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఐటీ జాబ్స్ అనేది తక్కువ అండి. సో ఎట్లా అంటే ఆపర్చునిటీ కార్డు మెయిన్ వచ్చేది దేనికంటే నర్సింగ్, ఇప్పుడు హెల్త్ ప్రొవైడర్స్ ఆ జాబ్స్, ఇంకా బస్ డ్రైవర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్. సో ఇట్లాంటి జాబ్స్ యాక్చువల్లీ ఇన్ డిమాండ్, ఇక్కడ చాలా తక్కువ. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ కోసం మీరు ఏమైనా పిలిస్తే మాకేమన్నా మార్చాలని, వాళ్ళు 4 weeks తర్వాత బేసిక్లీ 1 month తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు. మాకు అప్పుడే కుదిరిద్దని అట్లా ఉంటుంది ఇక్కడ అపాయింట్మెంట్ దొరకటం. సో ఎలక్ట్రీషియన్స్ కూడా చాలా కాస్ట్లీ, ఇప్పుడు పర్ అవర్ 50 to 70 euros, అంటే ఇట్స్ మోర్ దెన్ వాట్ వీఆర్ గెటింగ్ పెయిడ్. సో అట్లా వాళ్ళు అంత ఛార్జ్ చేస్తారు. సో కార్పెంటర్స్ కూడా అంతే, కార్పెంటర్స్ ఇట్లాంటి ఆడ్ జాబ్స్ బేసిక్లీ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్, ఈ జాబ్స్ ఇన్ డిమాండ్ చాలా ఇది. కానీ దానికి లాంగ్వేజ్ కావాలి. సో అందరూ ఆపర్చునిటీ కార్డ్ తీసుకొని వస్తారు, జాబ్స్ చాలా ఉన్నాయి అది ఇది అనుకుంటా, కానీ మీరు లాంగ్వేజ్ లేకుండా ఇట్స్ రియలీ హార్డ్. సో అది ఒక్కటి మెయిన్గా చూసుకుని మీరు అట్లీస్ట్ B2 లెవెల్, B1 కూడా కాదు, B2 లెవెల్ కన్వర్సేషన్ లెవెల్ మీకు ఏమైనా వస్తే ఈజీగా మాట్లాడే అంత ఎక్స్పర్టీస్ ఆర్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉంటే మాత్రం జర్మనీలో కొంచెం ఆపర్చునిటీస్ అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్ అనేది నాకైతే యాక్చువల్లీ మారింది అనిపించింది. ఎందుకంటే వీళ్ళ టైంలో లైక్ 2019-20 ఆ టైంలో జర్మన్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ, అది ఉంటేనే జాబ్ వస్తుంది అన్నట్టు ఏం లేదు. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ లేదు, బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లో. సో ఎట్లా అంటే మీకు జాబ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లింక్డ్ఇన్ డిస్క్రిప్షన్ చూస్తే ఇంగ్లీష్ ఇస్ మ్యాండేటరీ, జర్మన్ ఇస్ ఎ ప్లస్ అంటారు. సో జర్మన్ అడగరు డైరెక్ట్గా, కానీ ఉంటే ఇట్స్ అన్ అడ్వాంటేజ్. మీకు C1 ఆర్ C2 లెవెల్ ఇంగ్లీష్ ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకరికి B1 జర్మన్ ఆర్ B2 జర్మన్ ఉంటే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఈవెన్తో జాబ్ డిస్క్రిప్షన్లో స్పెసిఫిక్గా జర్మన్ కావాలి అని అడగపోయినా. సో అదే ఒకటి ఉంది. అండ్ ఇంకోటి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ చాలా ఓపెనింగ్స్ ఉండే, ఇట్స్ లైక్ ఎకానమీ వాజ్ గుడ్. సో ఇప్పుడు అట్లా కాదు, గ్లోబల్ ఎకానమీ హిట్ అయింది, ఎస్పెషలీ జర్మన్ ఎకానమీ. ఇప్పుడు ఎట్లా ఉందంటే సిచ్యువేషన్, సో ఏదర్ కంపెనీస్ హైరింగ్ మోడ్లో ఉంది, లేకపోతే ఫైరింగ్ మోడ్లో ఉంది. సో ఫ్రెండ్స్ని ఎవరిని రెఫరల్స్ అడిగినా కూడా వాళ్ళ జాబే ఉండిద్దా లేదా అని తెలియదు. సో రెఫరల్స్ ఎట్లా అంటే అట్లా ఉంది బేసిక్లీ సిచ్యువేషన్. సో వాళ్ళ జాబ్ స్టెబిలిటీ కూడా లేదు. అసలు ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎందుకున్నాము అంటే ఇంత వర్స్ట్ సినారియోలో జాబ్ మార్కెట్ ఎందుకు ఇంత లో ఉండింది, ఈ సిచ్యువేషన్కి రావడానికి రీజన్స్ ఏంటి? మెయిన్లీ ఇన్ జర్మనీ. సో ఆబ్వియస్లీ గ్లోబల్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు. సో జర్మనీలో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, పొలిటికల్ సిచ్యువేషన్, ఎనర్జీ క్రైసిస్, మైగ్రేషన్ ఇష్యూస్, అట్లా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసే ఉండిద్ది, జర్మనీ అనగానే ఫస్ట్ మీకు మైండ్లోకి వచ్చేది కార్స్, జర్మన్ కార్స్, మర్సిడీస్, BMW, Audi. సో ఇట్లాంటి జర్మన్ ఇంజనీరింగ్ అనేది చాలా ఫేమస్. ఎవరైనా జర్మన్ అంటే ఒక క్వాలిటీ ఉండిద్ది. సో ఇది ఎట్లా పాసిబుల్ అయ్యిందంటే, సో బేసిక్లీ జర్మనీ అనేది ఒక మెయిన్ బ్యాక్ బోన్ అనే ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ బాగుంటేనే జనరల్ జర్మన్ ఎకానమీ ఇన్ జనరల్ హెవీలీ డిపెండెంట్ కాబట్టి జర్మన్ ఎకానమీ కూడా బాగుండిద్ది. సో మీరు వినే ఉంటారు, రీసెంట్లీ Volkswagen 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ క్లోజ్ చేశారు. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో మీకు క్విక్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్ అనేది ఎనర్జీ ప్రైసెస్. సో మీరు రష్యా ఉక్రెయిన్ వార్ వినే ఉంటారు. సో జర్మనీకి ఎనర్జీ సప్లై చేసేది మెయిన్లీ రష్యా. ఆల్మోస్ట్ 49% 50% రష్యా నుంచి సప్లై చేసేది. నార్త్ గ్యాస్ పైప్ లైన్స్ అంటారు. సో దాంట్లోంచి వచ్చింది.
ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ సప్లై అనేది చాలా లిమిట్ చేశారు. సో వీళ్ళకి హాఫ్ ఆఫ్ ఎనర్జీ మీకు రష్యా నుంచి వచ్చేటప్పుడు ఒక్కసారి ఆగిపోతే వేరే సోర్సెస్ చూసుకోవాలి. సో మీరు సడన్గా వేరే సోర్సెస్ చూసుకుంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అయితే. సో గవర్నమెంట్ సబ్సిడీ చేసినా కూడా ఎనర్జీ ప్రైసెస్ అంటే చాలా స్పైక్ అయింది. మీరు 2023లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుంటే జర్మనీ ప్రతి వాళ్ళు హీటింగ్ ఛార్జెస్ అనేది మీరు చాలా ఎక్స్ట్రా కట్టుంటారు. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఎనర్జీ స్కేర్సిటీ. సో ఇది ఫస్ట్ రీజన్, ఎనర్జీ కన్స్ట్రెయింట్. సో చీప్ ఎనర్జీ ఎప్పుడైతే మీరు ఇండస్ట్రీస్కి సప్లై చేయలేకపోయారో అప్పుడు ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతాయి. సో వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సో ఇట్స్ ఆల్ డిపెండెంట్. ఇంకోటి వచ్చి జపాన్లో ఫుకుషిమా రియాక్టర్ ఇష్యూ జరిగింది కదా, బేసిక్లీ స్పిల్ ఓవర్. సో అప్పుడు జరిగినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ షట్ డౌన్ చేద్దామని అప్పుడు ఆంగ్లా మర్కెల్ డిసైడ్ చేశారు. సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ జర్మనీకి. అప్పట్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ 25% ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి వచ్చింది, అదే అప్రాక్సిమేట్ ఇది. సో ఒక్కసారి షట్ డౌన్ చేయగా అది యాక్చువల్లీ క్లీన్ ఫ్యూయల్ అది. సో ఆబ్వియస్లీ రిస్క్స్ ఉంటాయి కానీ అది క్లీన్ ఫ్యూయల్. సో ఒక్కసారి న్యూక్లియర్ రియాక్టర్ షట్ డౌన్ చేయగానే అగైన్ ఒక ఎనర్జీ క్రైసిస్ అనొచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి చైనా నుంచి కాంపిటీషన్ అండి. ఇప్పుడు మీకు తెలిసే ఉండేది చైనీస్ కార్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎలక్ట్రిక్ ద హబ్ అయింది చైనా. సో బీవైడి, సో ఇన్ని టెస్లాకే మార్కెట్ షేర్ చాలా పడిపోయింది. సో ఆబ్వియస్లీ అది ఎక్కడైనా ఎఫెక్ట్ చేసింది. సో జర్మనీలో కూడా సేమ్ సిట్యుయేషన్. చైనీస్ కార్స్తో కంపీట్ చేయలేకపోతున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. ప్రైసెస్ కానీ క్వాలిటీ ఎగ్జాక్ట్లీ అన్న, బట్ ప్రైసెస్ ఆబ్వియస్లీ మీరు ఎలక్ట్రిక్ కార్స్ ఒక 30K, మీరు నార్మల్ కార్స్ 50K అనుకుంటే మీరు ప్రైసే ఫస్ట్ చూసుకుంటారు. బికాస్ 20K ఎక్స్ట్రా పే చేయాలంటే మీరు ఆలోచిస్తారు ఎవరైనా. అంతేనా? అంత చీపా? 20,000 రూపీస్. సో యూరోస్లోనే కదా చెప్తుంది, యూరోస్లోనే. సో 20 lakhs ఆబ్వియస్లీ మీరు ఆ ఎక్స్ట్రా అమౌంట్ స్పెండ్ చేయడానికి ఆలోచిస్తారు ఎవరైనా. సో జర్మనీ కార్స్ కూడా సేమ్ సిట్యుయేషన్. ఇప్పుడు ఎవరు మీరు 50K 60K పెట్టి జర్మన్ కార్స్ కొనే పాపులేషన్ తగ్గిపోతుంది. వాళ్ళు చీప్ కార్స్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో చైనీస్ నుంచి హెవీ కాంపిటీషన్ అదొకటి మేజర్ ఫ్యాక్టర్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ కొంచెం సఫర్ అవడానికి. అండ్ ఇంకోటి లాంగ్వేజ్. ఆబ్వియస్లీ మీరు ఎంత ఆపర్చునిటీ కార్డు అది ఇది ఇచ్చినా కూడా మీరు వర్కర్స్ని ఇన్వైట్ చేయాలనుకుంటే వాళ్ళకి తగిన ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. సో కానీ జర్మనీలో ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా లాంగ్వేజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీసా ఆఫీస్కి వెళ్తే సెపరేట్ ఉండేది ఇమిగ్రేషన్ ఆఫీస్ అని. సో ఆబ్వియస్లీ అవుట్ సైడర్స్ అక్కడికి వెళ్తారు. సో అక్కడ కూడా మీకు జర్మన్ వచ్చిన వాళ్ళే జర్మన్ రావాలి యాక్చువల్లీ. లేకపోతే వాళ్ళు స్పెసిఫిక్గా మెయిల్లో మెన్షన్ చేస్తారు మీరు అపాయింట్మెంట్కి వచ్చేటప్పుడు జర్మన్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ప్లీజ్ తీసుకురండి బికాస్ మేము జర్మన్లోనే చెప్తాము, ఇంగ్లీష్ చెప్పమని. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఏమైనా లా పాయింట్స్ ఉంటే అది ఇంగ్లీష్లో చెప్పొద్దు అని వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తారు, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు కొన్ని ఆఫీసర్స్ అయితే హెల్ప్ చేస్తారు మనకి లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే మనకి ఇన్ కేస్ తెలియపోతే వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో అదొకటి ఉంది. సో ఇదండి సిచ్యువేషన్ ఇక్కడ. మీలో ఎవరైనా 2024లో కానీ 2025లో కానీ జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు మీ టిప్స్, మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా కొంచెం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ అనేది ఎప్పుడు నాలెడ్జ్ షేరింగ్ అనిపిస్తుంది నాకు. సో ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేద్దాం అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నాలాంటి వాళ్ళకి ఇంకా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఏమన్నా చెప్తావా? పెద్ద గేమ్ లేదు, కవర్ చేసేసాను. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్.